జీవితం అంటే నేర్చుకోవడం. సోక్రటీసుకు మరణశిక్ష విధించారు. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం. ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు, కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళ్తున్నారు. శిష్య బృందం అయితే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ కబుర్లు చెబుతూ ఉన్నాడు. అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణం అంటే లక్ష్య పెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు. మరణశిక్ష అమలు కావడానికి 2 గంటల సమయం ఉంది. ఆ శిక్ష విషం తాగి మరణించడం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి. సోక్రటీస్ ఆ సంగతే పట్టనట్లు, అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన, దిగులు. ఆయన ముఖంలో మాత్రం ఆనందం, వెలుగు. ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూర్చుని లైర్ వాయిద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్ మనసుని తాకింది. పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా సోక్రటీస్ హృదయాన్ని తాకింది. ఎప్పుడూ ఆనందంగా ఉండే అతను మరింత ఆనందపడ్డాడు. సోక్రటీస్ మెల్లగా కళ్ళు తెరచి జైలర్ని పిలిచాడు. జైలర్ ఎంతో గౌరవంతో దగ్గరికి వచ్చి ఏమి కావాలన్నాడు. సోక్రటీస్ కిటికీలోని చూపించి, మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాడిని తీసుకొస్తారా అని అడిగాడు. జైలరు అయ్యో దాందేముంది అని వెళ్లి ఆ బిచ్చగాడిని తీసుకొచ్చాడు. సోక్రటీస్ ఆ బిచ్చగాడిని తనకు ఆ పాట నేర్పమన్నాడు. అతని దగ్గర నుంచి లైరి వాయిద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాట పాడాడు. సోక్రటీస్ ఆ పాట పాడుతూ లైరి వాయిద్యం వాయించాడు. ఇట్లా అరగంట సాధన తరువాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడాడు సోక్రటీస్. సోక్రటీస్ కృతజ్ఞతలు చెప్పి బిచ్చగాడిని పంపేశాడు. ఆయన శిష్యులు, జైలరు ఆశ్చర్యపోయారు. మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది, కానీ సోక్రటీస్ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది. శిష్యులు సోక్రటీస్ని అడిగారు, గురువుగారు, ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. అది తాగి మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లబోతున్నారు. కానీ ఇప్పుడు మీరు లైరి వాయిద్యం మీద ప్రాక్టీస్ చేసి పాట నేర్చుకున్నారు. ఏమిటిది అని కన్నీళ్ల పర్యంతమయ్యారు. సోక్రటీస్ నవ్వి, జీవితం అంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు. నేను, నువ్వు, ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కానీ జీవించినన్ని నాళ్లు ప్రతి క్షణం విలువైందే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందముంది. గంట క్రితం నాకు ఆ పాట తెలియదు, ఇప్పుడు నేర్చుకున్నాను. ఇంకా నా జీవితంలో 1 గంట సమయం ఉంది, అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశం ఉంది అన్నాడు సోక్రటీస్ శిష్యులతో. శిష్యుల నోట్లో మాట రాలేదు. జీవితం అంటే నేర్చుకోవడం. లెర్నింగ్ ఈజ్ లైఫ్. డోంట్ థింక్ అబౌట్ ఎండింగ్.